ఈ వీడియోలో ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్ నెంబర్ 3. సో ఎస్ఐ పేపర్ అయితే సాల్వ్ చేస్తున్నాం. ఆర్పిఎఫ్ ఎస్ఐ పేపర్ మనం అర్థమెటిక్ పేపర్ అయితే సాల్వ్ చేస్తున్నాం. 2019 పేపర్ షిఫ్ట్ 1 పేపర్ ఫ్రెండ్స్. 10th జనవరి షిఫ్ట్ 1 పేపర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మీరు కనుక ప్రీవియస్ మాక్ టెస్ట్ చూడనట్లయితే ఒకసారి చూడండి. మన ఛానల్లో మాక్ టెస్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని మాక్ టెస్ట్ విధంగా సాల్వ్ చేస్తూ ఉంటాం. సో మాక్ టెస్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మన ఛానల్లో సాల్వ్ చేసే ప్రతి మాక్ టెస్ట్ కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్. సో ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి. చూడండి, ఇక్కడ జే ప్రింట్ అయింది. జెఫ్రీ డొనేట్స్ 13% ఆఫ్ హిస్ సాలరీ. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. జెఫ్రీ డొనేట్స్ 13% ఆఫ్ హిస్ సాలరీ టు డిజేబుల్డ్ ఆర్గనైజేషన్, 12% ఆర్ఫనేజ్, 14% ఆఫ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఆర్గనైజేషన్స్ and 16% of medical aid organizations. The remaining amount deposited the amount of 23,445 rupees or for the monthly expenditure in the bank. Tell the amount donated in the orphanage. సో ఆర్ఫనేజ్లో ఎంత అమౌంట్ డొనేట్ అయిందని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఓకే, ఆర్ఫనేజ్లో ఎంత అమౌంట్ డొనేట్ అయిందని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, జెఫ్రీ అనే అతను ఉన్నాడు. అతను ఏం చేశాడంటే 13% శాలరీని డిజేబుల్డ్ ఆర్గనైజేషన్ డొనేట్ చేశాడు. 12%ని ఆర్ఫనేజే చేశాడు. 14% ఏం చేశాడంటే హ్యాండిక్యాప్డ్కి, 16% మెడికల్కి. ఇలా డొనేట్ చేసుకుంటూ వెళ్తే రెస్ట్ ఆఫ్ ఏదైతే పర్సంటేజ్ ఉందో ఆ రెస్ట్ ఆఫ్ పర్సంటేజ్ అమౌంట్ ఎంత ఇచ్చాడంటే 23,445 రూపీస్ ఇచ్చాడు. ఓకేనా. సో ఇక్కడ ఆల్రెడీ సగం పర్సంటేజెస్లో చూస్తే మనకి 13 + 12 25 వచ్చింది. 14 + 16 సో 20 30 + 25 అంటే 55. సో మనం యూజ్ చేసింది లేదా డొనేట్ చేసుకుంటూ వెళ్ళిన పర్సంటేజ్ ఎంత అంటే 55% మనం యూజ్ చేసింది. ఇక రిమైనింగ్ ఎంత ఉందంటే మన దగ్గర 45% ఉంది. రిమైనింగ్ 45% ఉంది. ఆ రెస్ట్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే చూడండి, ద రిమైనింగ్ వాల్యూ ఎంత అంటే 23,445. సో 23,445 వాల్యూ ఎంత అంటే మనకి 445% ఎంత అంటే 45%కి సమానం. ఇంటూ మనం కనుక్కోవాల్సిన వాల్యూ దేని కనుక్కోవాలి? టెల్ ద అమౌంట్ ఆఫ్ డొనేటెడ్ ఇన్ ద ఆర్ఫనేజ్. సో ఆర్ఫనేజెస్లో డొనేట్ ఎంత చేశాడు? 12%. కాబట్టి ఇంటూ 12 చేయండి సరిపోతుంది. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, క్యాన్సిల్ చేద్దాం. సో 9 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 9 2 18 అంటే ఇక్కడ 5 ఉంటుంది. సో 9 6 54 అవుతుంది. ఓకే, అగైన్ 9 0 0 9 5 45. అగైన్ 5తో క్యాన్సిల్ చేయండి. 5 1 5 4 5 5 25 అవుతుంది. 10 ఉంటుంది కదా. 5 2 10 5 1 5. ఓకే, 521 ఇంటూ 12 చేయండి సరిపోతుంది. 521 ఇంటూ 12 సరే 521 ఇంటూ 12. ఓకే, సో 12 1 12 12 2 24 25 అవుతుంది. 12 5 60 62 అవుతుంది. 6252 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 6252. ఓకే, 6252 అనేది సో ది అమౌంట్ డొనేటెడ్ ఆర్ఫనేజ్. సో 6,252 రూపీస్ అనేది ఆర్ఫనేజెస్కి అయితే జెఫ్రీ అనే అతను డొనేట్ చేశాడు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ బికమ్ 10 times, హౌ మచ్ ఆఫ్ ఇట్స్ పెరిఫరీ విల్ బి? If the radius of the circle become 10 times, how much of it periphery ni ఏం చదవడం రా ఇది.
If the radius of the circle become 10 times, how much of its periphery will be its circumference అన్నాడు. ఓకే, సర్కంఫరెన్స్. సో సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అంటాం కదా, పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్ని మనం సర్కంఫరెన్స్ అంటాం ఇక్కడ. ఎనివే ఇక్కడ చూడండి, రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఏమైందంటే 10 టైమ్స్ అండి. సో రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఆర్ అనుకుంటే దాని పెరిమీటర్ ఫార్ములా ఏంటి, 2πr. సో ఇక్కడ ఆర్ అనేది నార్మల్గానే ఉంది, ఇక్కడ కూడా ఆర్ నార్మల్గా ఉంది. ఐ మీన్ ఇక్కడ ఆర్ స్క్వేర్ లేదు, ఇక్కడ ఆర్ పవర్ 1 ఉంది, ఇక్కడ కూడా ఆర్ పవర్ 1 ఉంది. సో పెరి అంటే అర్థం ఏంటంటే నథింగ్ బట్ ఇక్కడ మనం పెరిమీటర్ కనుక్కున్నాం, లేదా సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటంటే మనకి, సో సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ని 2πr అంటాం. సో దీని డైమెన్షన్స్ మనం కానీ గమనిస్తే ఆర్ అనేది నార్మల్గానే ఉంది, స్క్వేర్లో లేదు. అంటే ఆర్ ఎంత ఇంక్రీజ్ అవుతుందో పెరి కూడా అంత ఇంక్రీజ్ అవుతుంది. సో ఆర్ ఎంత ఇంక్రీజ్ అయింది ఇక్కడ అంటే 10 టైమ్స్ అయింది. అంటే పెరి కూడా ఏమైందంటే 10 టైమ్స్ అవుద్ది అనమాట. సో ఆల్రెడీ ఈ ప్రాబ్లం మనం ఆర్మీ ప్రీవియస్ ఇయర్ పేపర్ సాల్వ్ చేసేటప్పుడు సాల్వ్ చేసాం. ఆర్మీ పేపర్లో కూడా మనకి క్వశ్చన్ రిపీట్ అయింది, ఆల్రెడీ ప్రీవియస్గా సాల్వ్ చేసాం. ఎస్ఎస్సి జీడీ పేపర్స్లో కూడా మనం సాల్వ్ చేసాం. కాబట్టి మీరు ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతారో సో మాక్ టెస్ట్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఆల్ లెవెల్ మాక్ టెస్ట్ ఒకసారి మనం చూడాలి. ఏ ఎగ్జామ్ అయితే ఆ ఎగ్జామ్ మాత్రమే కాదు, మిగతా ఎగ్జామ్ మాక్ టెస్ట్ కూడా చూడండి. ఆ ఎగ్జామ్ లెవెల్ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం, చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ది టెలిన్ మూవ్స్ అట్ స్పీడ్ ఆఫ్ నార్మల్ స్పీడ్ 10/11 అండ్ టేక్స్ 13 minutes మోర్ దెన్ నార్మల్ టైమ్. ఫైండ్ ద యూజువల్ టైం టేకెన్. ఓకే, వెరీ ఈజీ ప్రాబ్లం ఇక్కడ మనకి ఇచ్చాడనమాట. సో ది టెలిన్ అన్నాడు. సో టెలైన్ మూవ్స్ అట్ ఎ స్పీడ్. సో మూవ్స్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ నార్మల్ స్పీడ్ ఇచ్చాడు. నార్మల్ స్పీడ్ అంటే 10. సో నార్మల్ స్పీడ్ అంటే 10 ఇచ్చాడు. నార్మల్ స్పీడ్ 10/11. సో నార్మల్ స్పీడ్లో మనకి 10/11 అయితే అప్పుడు 13 minutes ఎక్స్ట్రా పడింది. మీరు గమనించండి, నార్మల్ స్పీడ్ అంటే నథింగ్ బట్ యూజువల్ టైం. అండ్ యూజువల్ టైం అంటే ఏంటి, క్వశ్చన్లో ఫైండ్ ద యూజువల్ టైం అన్నాడు. ఇక్కడ చూడండి, క్వశ్చన్లో యూజువల్ టైం ఒకటి ఉంటుంది, నార్మల్ స్పీడ్ ఒకటి ఉంటుంది. పాయింట్ ఏంటంటే యూజువల్ టైం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి రెగ్యులర్గా సో డైలీ యూజ్ చేసే టైం ఏంటి. The Telline moves at a speed of normal speed 10/11 and takes 13 minutes more than normal time. Find the usual time taken. క్వశ్చన్లో ఏమంటుందంటే ఒక టెలైన్ అనేది ఎలా మూవ్ అవుతుందంటే నార్మల్ స్పీడ్ 10/11 ఆఫ్ ఇట్స్ యూజువల్ స్పీడ్ అనాలి, కాకపోతే క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు. అండ్ టేక్స్ 13 minutes మోర్ దెన్ నార్మల్ టైమ్. ఫైండ్ ద యూజువల్ టైం టేకెన్. సో యూజువల్ టైం ఎంతనో చెప్పాడు, కాకపోతే మనకి నార్మల్ టైం ఎంత ఇచ్చాడు. నార్మల్ టైం కన్నా 13 minutes మోర్ తీసుకుంటుంది అనమాట. ఓకే, చూద్దాం, చూడండి. సో ప్రెజెంట్ టైం టేకెన్. సో ప్రెజెంట్ ఎంత టైం నడుస్తున్నాడు ఈజ్ టు యూజువల్ టైం. యూజువల్ టైం అంటే మీనింగ్ ఏంటి, సో యూజువల్ అంటే రెగ్యులర్గా ఎంత టైం ఉంది. సో రెగ్యులర్గా చూస్తే 10/11 అన్నాడు, రెగ్యులర్గా ఆ 11 అనేది యూజువల్ టైం అవుతుంది. ఈ 10 ఏదైతే ఉందో అది నార్మల్ టైం, ప్రెజెంట్ యూజ్ చేసే స్పీడ్ అనమాట. స్పీడ్ రేషియో ఇచ్చాడు 10/11, నథింగ్ బట్ 10:11 అని అర్థం, ఓకేనా. ఓకే, చూడాలి అగైన్ నీట్గా రాసుకుంటే ప్రెజెంట్ రేషియో యూజువల్ స్పీడ్. యూజువల్గా చూస్తే 11 parts ఉంది, 11 ఉంది కదా యూజువల్ స్పీడ్. 10 అనేది ప్రెజెంట్ యూజ్ చేసిన స్పీడ్. సో స్పీడ్ రేషియో ఇచ్చాడు. ఇక డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నట్లు, డిస్టెన్స్ గురించి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేయనట్లయితే డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉన్నట్లు, ఎటువంటి చేంజ్ అనేది లేనట్లు. సో ఎటువంటి చేంజ్ లేనట్లు. కాబట్టి ఇక్కడ మనకు టైం రేషియో ఏమవుతుందంటే రివర్స్ ఆఫ్ స్పీడ్ రేషియో. రివర్స్ నథింగ్ బట్ 11:10 అవుతుంది. ఇక్కడ మనకి 10:11 ఉంది కదా, ఇక్కడ 11:10 అవుతుంది. క్వశ్చన్లో మనల్ని ఏం అడిగాడు, యూజువల్ టైం టేకెన్. యూజువల్గా టైం ఎంత పడింది అంటే రెగ్యులర్గా టైం ఎంత పడుతుంది ఆ టెలైన్ మూవ్ అవ్వడానికి అని అన్నాడు. ఓకే, సో పాయింట్ ఇక్కడ గమనించండి. సో మనకిచ్చిన టైం చూస్తే 11:10 అవుతుంది. 11:10 అవుతుంది. అంటే యూజువల్ కన్నా ప్రజెంట్ ఏమవుతుందంటే 1 part అనేది ఎక్స్ట్రా పడుతుంది. 1 part ఎక్స్ట్రా పడుతుంది. కానీ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఎంత టైం పడింది అన్నాడు, 13 minutes మోర్ దాన్ నార్మల్ టైం. చూడండి, 13 minutes మోర్ దాన్ నార్మల్ టైం అంటున్నాడు. కానీ ఇక్కడ చూస్తే మనకి 10 నుంచి 11 parts అయిందంటే 1 part ఇంక్రీజ్ అయింది. ఈ 1 part వాల్యూ ఎంత అంటే 13. ఈ 1 part వాల్యూ ఎంత అంటే 13. ఓకేనా, ఈ 1 part వాల్యూ 13. సో మన క్వశ్చన్లో అడిగింది ఏంటంటే ఫైండ్ ద యూజువల్ స్పీడ్, యూజువల్ టైం. ఫైండ్ ద యూజువల్ టైం. యూజువల్ యూ ఇక్కడ ఉంది చూడండి, ఇది స్పీడ్ రేషియో అవుతుంది.
దాని డౌన్లో ఉన్నది టైం రీచ్ అవుతుంది, అంటే టైం 10 అయింది. అంటే 10 × 13 చేయండి, మన ఆన్సర్ వచ్చేస్తుంది. 10 × 13 అంటే 130. సో 130 ఏంటివి మినిట్స్ అవుతుంది. 130 మినిట్స్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీకు డైరెక్ట్గా చెప్పేయచ్చు, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేసి క్లారిటీగా చెప్పడానికి టైం పడుతుంది. ఓకేనా, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం, చూడండి. In a box there are 3 different types of old coins. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం, చూడండి. ఇన్ ఏ బాక్స్ దెర్ ఆర్ 3 different types of old coins in the ratio 6:7:8. The value of the old coins, the value of the ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ఏ బాక్స్ దెర్ ఆర్ 3 different types of old coins 6:7:8. The value of the old coin is 1 Rs, అంటే 1 rupee, 5 rupee, 10 rupees respectively. The total value of the coin 843 rupees in the box. Then find the number of coins worth 10 rupees. అంటే 10 rupees గల కాయిన్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. సో ఎనీవే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వెరీ ఈజీ ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్. ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ఇక్కడున్న 6తో, అంటే ఇవి నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయని ఇచ్చాడు 6తో, దాని వాల్యూతో మల్టిప్లై చేయండి. సో 6తో అంటే 6 ఇచ్చాడు, 7 ఇచ్చాడు, 8 ఇచ్చాడు, దాని రేషియో, దాని వాల్యూస్ ఇచ్చాడు 1, 5, 10 ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి, అప్పుడు దాని వాల్యూ వస్తుంది. 6 1 = 6, 7 5 = 35, 8 10 = 80. సో టోటల్ యాడ్ చేయండి అమౌంట్ని. ఈ టోటల్ అమౌంట్ యాడ్ చేస్తే మనకు ఒక రేషియో వచ్చేస్తుంది. టోటల్ అమౌంట్ యాడ్ చేస్తే మనకి సో 5 6 అంటే 11, సో 9 3 12 అంటే 121. సో ఈ 121 పార్ట్స్ వాల్యూ మన దగ్గర ఇచ్చాడు. 121 టోటల్ అమౌంట్ కదా, 847కి సమానం. ఈ 847కి ఈ 121 సమానం అవుతుంది. ఇంటూ కనుక్కోవాల్సింది ఏంటి, 10 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి. సో ఈ 10 రూపీస్ కాయిన్స్ అనేవి లాస్ట్ రేషియో. ఈ 10 రూపీస్ కాయిన్స్ అనేది ఈ 8 పార్ట్స్ కాబట్టి ఇంటూ 8 చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంటూ 8 చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే, 11th మల్టిప్లై చేయండి, 11 times, 11 7s అగైన్ 11 7 times. సో అగైన్ 11 7 times, 8 7s ఎంత అంటే 56. సో 56 కాయిన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, 10 రూపీస్ ఇవి. చూడండి, సెకండ్స్లో సాల్వ్ అయింది 56 కాయిన్స్. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో క్లియర్గా చెప్పడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మనం మాక్ టెస్ట్ సాల్వ్ చేసే కొద్దీ, సో ఇప్పుడు నెంబర్ 3లో ఉన్నాం, ఆర్పిఎఫ్ మాక్ టెస్ట్ నెంబర్ 3లో ఉన్నాం. సో మనం మాక్ టెస్ట్ సాల్వ్ చేసే కొద్దీ ఎక్స్ప్లెనేషన్ తగ్గుతుంది, షార్ట్ కట్స్ ఇంక్రీజ్ అవుతాయి. స్టార్టింగ్లో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది, ఆ తర్వాత ఇక షార్ట్ కట్స్లో సాల్వ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఫస్ట్ మాక్ టెస్ట్ నుంచి చూడండి. ఓకే, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే @wisdom helps అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అందులో మీరు ఈ షీట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ప్రీవియస్ క్లాసెస్ యొక్క పీడిఎఫ్స్ కూడా మీకు అందులో అవైలబుల్గా ఉంటుంది, ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతాయి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్, యూట్యూబ్ కూడా ఉంటుంది. ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే వీటి మీద క్లిక్ చేయండి, రెస్పెక్టివ్ ఛానల్స్ దగ్గరికి మీరు వెళ్తారు. ఓకేనా, ఓకే. ట్రైన్ టేక్స్ 73 seconds. Train takes 73 seconds to cross the bridge 448 meters. If this train takes 41 seconds to cross the signboard, then find out the length of the train. Okay, length of the train అడిగాడు. సేమ్ ప్రాబ్లం ఆల్రెడీ ప్రీవియస్ మాక్ టెస్ట్లో సాల్వ్ చేసాం.
కాబట్టి ఈ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సాల్వ్ చేయండి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ట్రైన్ టేక్స్ 73 seconds టు క్రాస్ ద బ్రిడ్జ్ ఆఫ్ 448 meters. If this train takes 41 seconds to cross the signboard, then find out the length of the train. సో లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఎంత అని అడిగాడు. ఒక ట్రైన్ ఉందంట, ఒక బ్రిడ్జ్ని 73 secondsలో క్రాస్ చేస్తుంది. సో అదే ట్రైన్ వచ్చేసరికి ఒక సైన్ బోర్డ్, నథింగ్ బట్ ఒక పోల్ అనుకోండి, లేదా ఒక మనిషిని, ఒక మ్యాన్ అని చెప్పొచ్చు, ఆ మ్యాన్ని క్రాస్ చేసేది ఎంతలో అంటే 41 secondsలో క్రాస్ చేస్తుందని అర్థం. కాకపోతే ఇక్కడ మనకి ఇచ్చింది సైన్ బోర్డ్ ఇచ్చాడు. ఈ సైన్ బోర్డ్ నథింగ్ బట్ ఒక పోల్ని 41 secondsలో క్రాస్ చేస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ ది ట్రైన్, లెంత్ ఆఫ్ ది ట్రైన్ కనుక్కోమన్నాడు. సో ఈ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ ప్రీవియస్గా మనం 2 mock టెస్ట్ కంప్లీట్ చేసాం కదా, ఆ 2 mock టెస్ట్లో కూడా ఈ ప్రాబ్లం రిపీట్ అయింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఇది ఎస్ఐ పేపర్, అది ప్రీవియస్గా మనం సాల్వ్ చేసింది కానిస్టేబుల్ పేపర్ అయినప్పటికీ ఎస్ఐ పేపర్ కానిస్టేబుల్ పేపర్కి ఎటువంటి సంబంధం, ఎటువంటి తేడా ఏం లేదు, సేమ్ పేపర్ సేమ్ లెవెల్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. దెర్ ఆర్ 10 rings ఇన్ ఏ గిఫ్ట్ బాక్స్ ఉన్నాయంటే, దెర్ ఆర్ 10 rings ఇన్ ఏ గిఫ్ట్ బాక్స్, ది యావరేజ్ weight ఆఫ్ ఫస్ట్ 4 rings ఇస్ 39 grams అండి. సో టోటల్ ఎన్ని రింగ్స్ ఉన్నాయంటే 10 rings ఉన్నాయి. ఇందులో ఫస్ట్ 4 rings యొక్క యావరేజ్ ఇచ్చాడు 39 అని. ఓకేనా, సో రిమైనింగ్ ఇచ్చాడు, రిమైనింగ్ 10లోంచి 4 వెళ్ళాయంటే రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి. వాటి యావరేజ్ కూడా ఇచ్చాడు 40 grams అని. సో గెట్ ద యావరేజ్ weight ఆఫ్ ది టోటల్ రింగ్స్. టోటల్ రింగ్స్ యొక్క వెయిట్ ఎంత అని అడుగుతున్నాడు. వెరీ వెరీ ఈజీ ప్రాబ్లం ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లం మనం ఆల్రెడీ సాల్వ్ చేస్తాం. 4 into 39 డైరెక్ట్గా మల్టిప్లై చేయకపోతే డైరెక్ట్గా 440 టైమ్స్ చేయండి. 440 అంతా 160 అవుతుంది. ఇక్కడ 39 ఉంది కాబట్టి అంటే -1 అంటే నథింగ్ బట్ -4 చేయండి. సో 156 అవుతుంది. సో 156 ప్లస్ ఏం చేయాలంటే 6 4s 24, 240 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేయండి, 6 9 3, సో 396 వచ్చింది. టోటల్ సమ్ ఎంత వచ్చిందంటే 396. సో ఈ 396 బై ఏం చేయాలంటే 10 చేయాలి మనం. ఎందుకు చేయాలంటే మనం కనుక్కోవాల్సింది యావరేజ్ వెయిట్ ఆఫ్ ది టోటల్ రింగ్స్, టోటల్ రింగ్స్కి చేయాలి. ఈ 396 ఏంటి అంటే గ్రామ్స్ అనమాట. సో బై 10 ఉంది కాబట్టి 1 digit పక్కన పాయింట్ 39.6 తీసుకోవాలి. 39.6 grams అనేది యావరేజ్ వెయిట్ అవుతుంది. ఓకేనా, వెరీ ఈజీ ప్రాబ్లం ఇచ్చాడు ఈ క్వశ్చన్స్లో. నెక్స్ట్ చూడండి, ది టైమ్ టేకెన్ బై రాకేష్ అండ్ వికీ టు కవర్ ద డిస్టెన్స్ ఆఫ్ 1000 kilometers ఈజ్ ఇన్ ద రేషియో ఆఫ్ 35:27. ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ మోషన్స్. సో నథింగ్ బట్ ఫైండ్ దేర్ రేషియో ఆఫ్ దేర్ మోషన్ మీన్స్ ఇక్కడ స్పీడ్స్ రేషియో అని అర్థం. ఎనివే క్వశ్చన్లో ఎలాగ ఇచ్చాడంటే మనకి చూడాలి. క్వశ్చన్లో ఏమంటుందంటే రాకేష్ అండ్ వికీ అని అతను 1000 kilometers ఒక ట్రాక్ ఉందనుకోండి, లేదా 1000 kilometers డిస్టెన్స్ని ఏం చేస్తున్నాడంటే కవర్ చేస్తున్నాడు. వారి యొక్క డిస్టెన్స్ రేషియో ఇచ్చాడు, స్పీడ్ రేషియో ఇచ్చాడు, అంటే టైం రేషియో ఇచ్చాడు. మనకి టైం రేషియో ఇచ్చాడు 35:27. మీరు గమనిస్తే డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. ఇక్కడ 1000 kilometers తర్వాత 117, 127 అలాగా, లేదా రాకేష్ అండ్ వికీ డిఫరెంట్ డిస్టెన్స్ పరిగెత్తలేదు. డిఫరెంట్ డిస్టెన్స్ ఏమీ మనకి ఇక్కడ ఇవ్వలేదు, సేమ్ డిస్టెన్స్ ఉంది. కాబట్టి టైం రేషియో మనకి ఇచ్చాడు. స్పీడ్ రేషియో ఏమవుతుందంటే రివర్స్ ఆఫ్ ఇట్ అవుతుంది, 27:35 అవుతుంది. అదే మన ఆన్సర్. నథింగ్ బట్ క్వశ్చన్లో ఇచ్చిందని రివర్స్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది 27:35. ఈ పాయింట్ తెలిస్తే మీరు చాలా సింపుల్గా చూడగానే ఆన్సర్ చేయొచ్చు.
సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 27:30. సో జస్ట్ రివర్స్ చేశాడు ఇక్కడ అంతే. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 486 డివిజన్ బ్రాకెట్ ఆఫ్ 3/4 అండ్ 16/15 మైనస్ 2/3 ఇచ్చాడు. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్స్ మనం సాల్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే బ్రాకెట్స్. కాబట్టి 4 టైమ్స్ క్యాన్సిల్ చేయండి, 3 5 టైమ్స్ క్యాన్సిల్ చేయండి, 4/5 వచ్చింది. సో 4/5 మైనస్ 2/3. ఇక్కడ నుంచి మనం ఎల్సిఎం కనుక్కుందాం. ఎల్సిఎం కనుక్కుంటే 5 3 15 అవుతుంది, బై 5 3 టైమ్స్ అవుతుంది కాబట్టి 3 4 20 మైనస్ 3 5 15 అవుతుంది కాబట్టి 3 2 6 అవుతుంది. ఓకేనా. అగైన్ నెక్స్ట్ చూడండి, 20 నుంచి 16 మైనస్ చేస్తే మనకి 14/15. ఓకే, 14/15. ఓకే, 14/15 వచ్చేస్తుంది. 486 డివిజన్ 14/15 మనకు వచ్చేస్తుంది. మనం ఏం చేయాలంటే 486 డివిజన్ 14 ఇంటూ 15 చేయాలి. 14 ఇంటూ 15. ఇప్పుడు 14th టేబుల్తో డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తాం. 14 4 46. నెక్స్ట్ చూడండి, క్యాన్సిల్ చేద్దాం. 2 7 14, 2 2 4, 2 4 8, 2 3 6. అగైన్ 7తో క్యాన్సిల్ చేస్తే 7 3 21. 21 అంటే ఇక్కడ 3 ఉంటుంది. సో క్యాన్సిల్ అవ్వలేదు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, 486 డివిజన్. సో 4 4 16 అవుతుంది, 3 5 15 అవుతుంది, 4/5. సో ఈ 4/5కి అగైన్ ఎల్సిఎం అనుకోవాలి. 5 3 15 కదా, 15 డివిజన్. సో 5 3 టైమ్స్ 3 4 12 అవుతుంది, మైనస్. సో 3 5 15, 5 2 10 అవుతుంది. అగైన్ ఇక్కడ నుంచి మనకి ఎంత వస్తుందంటే 2/15. ఓకే, 2/15 అంటే ఇక్కడ టోటల్ ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే 2/15 వచ్చింది. సో డివిజన్ ఉంది 486 ఉంది ఫ్రెండ్స్. అంటే 486 డివిజన్ 2/15 కదా, అది ఇంటూ 15 అవుతుంది. ఇక్కడ నుంచి మనం క్యాన్సిల్ చేద్దాం. సో 2తో క్యాన్సిల్ చేస్తే 2 2 4, 2 4 8, 2 3 6 అవుతుంది. అగైన్ 15తో మల్టిప్లై చేయండి. 15 3 45 అవుతుంది, 15 4 60, 64 అవుతుంది, 15 2 30, 36 అవుతుంది, 3645 అవుతుంది ఫ్రెండ్స్, 3645. A person reaches the college with a speed of 45 km/h from the hostel till 5 minutes late. If the bike had
నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ పర్సన్ రీచెస్ ద కాలేజ్ విత్ a speed of 45 km/h from the hostel till 5 minutes late. If he runs bike at 60 km/h, he reaches 4 minutes early. Find the distance between the hostel and the college. క్వశ్చన్లు ఏమంటుందంటే, ఒక హాస్టల్ ఉందంట, అలాగే కాలేజ్ ఉందంట. సో పర్సన్ రీచెస్ కాలేజ్, సో హాస్టల్ నుంచి కాలేజ్ రీచ్ అవుతున్నాడు. స్పీడ్ ఎంత వచ్చేసరికి 45 km/h స్పీడ్ మెయింటైన్ చేస్తే అప్పటికి 5 minutes ఏమవుతుందంటే లేట్ అవుతుంది. సో బాగా లేట్ అవుతుందని చెప్పేసి మనోడు స్పీడ్ ఇంక్రీజ్ చేశాడు. 45 నుంచి 60 ఇంక్రీజ్ చేశాడు అనమాట స్పీడ్. సో స్పీడ్ 60 ఇంక్రీజ్ చేసినప్పుడు 4 minutes ఎర్లీగా వెళ్ళిపోతున్నాడు. అంటే అతని రెగ్యులర్ టైం కన్నా 4 minutes ముందే వెళ్ళిపోతున్నాడు అనమాట, ఎర్లీగా రీచ్ అవుతున్నాడు. అలాంటప్పుడు హాస్టల్కి కాలేజ్ మధ్యన డిస్టెన్స్ ఎంత ఉందని అడుగుతున్నాడు. ఓకే, డైరెక్ట్ ఫార్ములా ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ ఇంటూ టైం డిఫరెన్స్. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ ఇంటూ టైం డిఫరెన్స్ అవుతుంది. సో ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్ అంటే 45 into 60 అవుతుంది, డివైడెడ్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ 60 - 45 15 అవుతుంది, ఇంటూ టైం డిఫరెన్స్ వచ్చేసరికి చూడాలి 5 minutes లేట్ అయింది, అగైన్ 4 minutes ఎర్లీగా వెళ్తున్నాడు. 4 minutes ఎర్లీగా వెళ్తున్నాడు కాబట్టి రెండింటిని యాడ్ చేయాలి. 5 + 4 ఏమవుతుందంటే 9 minutes అవుతుంది. సో 9 minutes అవుతుంది. మనం కనుక్కోవాల్సింది పర్ అవర్లో కాబట్టి బై 60 చేస్తే అవర్స్లోకి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడున్న 60 క్యాన్సిల్ అవుతుంది. సో 5 times క్యాన్సిల్ అవుతుంది, 3 3s అగైన్ 5 9 times క్యాన్సిల్ అవుతుంది, 9 3s 27 kilometers అయితే బిట్వీన్ హాస్టల్ అండ్ కాలేజ్ మధ్యన అయితే డిస్టెన్స్ ఉంది, 27 kilometers. ఓకే, 27 kilometers. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి 27 kilometers. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ షాప్ కీపర్ సెల్స్ ఏ ప్రోడక్ట్ అట్ ఏ ప్రైస్ ఆఫ్ 1368 rupees and hence profit 12.5% profit. What will be the amount equal to the half of the purchase price of the product? సో పర్చేస్ ప్రైస్ మీన్స్ కాస్ట్ ప్రైస్లో సో 100% కాకుండా 50% వాల్యూ ఆఫ్ ఆఫ్ ది పర్చేస్ ప్రైస్ అని కనుక్కోమంటున్నాడు. ఎనివే మనకి ఇచ్చిన పర్సంటేజ్ చూడండి 12.5, దాన్ని డైరెక్ట్గా 1/8 రాసుకోవచ్చు. 12.5ని మీరు క్యాన్సిల్ చేస్తే 1/8 దాని వాల్యూ ఫ్రాక్షన్స్లో. సో 1/8 చూస్తే 1/8, ఈ 8 ఏమవుతుంది కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఈ 1 ఏమవుతుంది ప్రాఫిట్ అండ్ కాబట్టి ప్రాఫిట్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. 8 + 1 అంటే 9 అవుతుంది. సో ఈ 9 క్వశ్చన్లో మనకి ఇచ్చిన వాల్యూ షాప్ కీపర్ సెల్స్ ఏ ప్రోడక్ట్ ప్రైస్ ఆఫ్ 1368 అంటే ఈ 9 వాల్యూ ఇచ్చాడు 1368, మనం కనుక్కోవాల్సింది ఈ 8 వాల్యూ. ఓకే, సో 1368/9 ఇంటూ సో 8 కూడా కాదు ఫ్రెండ్స్, అందులో ఏం అడిగాడంటే ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది పర్చేస్ ప్రైస్ బై 2 చేస్తే హాఫ్ అంటే 4 parts వాల్యూ కనుక్కోవాలి, ఇంటూ 4 చేస్తే సరిపోతుంది. ఓకేనా, లేదంటే పర్చేస్ ప్రైస్ కనుక్కొని అందులో ఆఫ్ చేసిన మీకు ఎలా చేసిన ఆన్సర్ సేమ్ వచ్చేస్తుంది. ఎనివే క్యాన్సిల్ చేద్దాం. చూడండి 9th క్యాన్సిల్ చేస్తే అగైన్ 9th క్యాన్సిల్ అవుతుందో లేదో తెలియాలంటే టోటల్ సమ్ ఆఫ్ డిజిట్స్ని యాడ్ చేయండి. 8 + 9 9 + 9 18 అవుతుంది. ఓకే, సో 9 1s 9 అంటే 4 ఉంటుంది, ఇక్కడ 9 5s 15 9 2s 18. ఓకే, చూడండి 4 2s 8 4 5s 20 4 1s 4 2 6 అవుతుంది, 608 అవుతుంది. సో 608 అనేది హాఫ్ ఆఫ్ ది ప్రైస్ ఆఫ్ ది ప్రోడక్ట్. ఓకే, సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, 608. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Damn it. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 103 notebooks is in a box. Next question, the average weight of 103 notebooks in a box is 10.3 kg. When a new notebook is added to the box, the average weight goes up to 10.4 kg. Tell the weight of the new notebook అన్నాడు. సో టెల్ ద వెయిట్ ఆఫ్ ది న్యూ నోట్బుక్. సో న్యూ నోట్బుక్ యొక్క వెయిట్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడైనా సరే ఇక్కడ
యావరేజ్ ఎవ్రీ నోట్బుక్ ఓవరాల్గా యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అయిందంటే 10.3 kg అనేది ఓవరాల్గా ఇంక్రీజ్ అయింది. క్వశ్చన్లో ఏమడుగుతుందంటే ఒక నోట్బుక్ని యాడ్ చేశాడు. ఒక నోట్బుక్ యాడ్ చేసినప్పుడు దానికి ఎంత యావరేజ్ ఇంక్రీజ్ అయిందంటే యావరేజ్ ఇంక్రీజ్ 10.4. సో కాబట్టి 10.4 యాడ్ చేస్తే డైరెక్ట్గా 20.7 kg. ఈ 20.7 kg అనేది న్యూ నోట్బుక్ అని చెప్పవచ్చు. 20.7 kg అనేది న్యూ నోట్బుక్. వెరీ సింపుల్ ప్రాబ్లం. లేదనుకుంటే మీరు ప్రాసెస్ ప్రకారం మనం సాల్వ్ చేసుకోండి. యావరేజ్ సంబంధించి ఆల్రెడీ క్లాస్ చెప్పడం జరిగింది. సో దీని ఆన్సర్ వచ్చేసరికి 20.7 kg వెయిట్ ఆఫ్ ది న్యూ నోట్బుక్. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి 1/13 డివిజన్ 1/13 ఈ విధంగా ఇచ్చాడు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే సో 1/13 సో మిగతాది ఏది డివిజన్ ఉన్నా సరే దాన్ని మల్టిప్లికేషన్ రాయాలి. సో రివర్స్ రాసి మల్టిప్లికేషన్ రాస్తాం. చూడండి 1/13 into 13 again into 13 again into 13 again into 13 4 ఉన్నాయి. 4 రాసుకున్నాం. సో 13 క్యాన్సిల్ అవుతుంది. 13 క్యూబ్ వాల్యూ ఎంత 2197. సో 2197 అనేది ఆన్సర్ అవుతుంది.